వైసీపీ పాలనలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కార్పొరేషన్ ఉప మేయర్ అభినయ్ రెడ్డిల కృషి ఫలితంతోనే తిరుపతిని సుందరవంతమైన నగరంగా తీర్చిదిద్దారని, ఇవన్నీ కులమతాలకు అతీతంగా జరిగినవేనని, జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బయట ప్రాంతానికి చెందిన వారని, ఆయనకు స్థానిక బలిజల కష్టాలు ఏం తెలుస్తాయని వైసీపీ నేత, కార్పొరేషన్ ఉప మేయర్ ముద్ర నారాయణ, దుద్దేల బాబు తదితరులు ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలను ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, తిరుపతిలో బలిజ భవన్కు కేటాయించిన స్థలాన్ని వైసీపీ పాలనలోనే కాంపౌండ్ వాల్ను తామంతా కలిసి చందాలు వేసుకుని నిర్మించుకున్నామన్నారు. భూమన కుటుంబం తిరుపతి అభివృద్ధికి చేసిన కృషి నగర ప్రజలు ఎవరూ మర్చిపోలేనిదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విజయం సాధించనున్నారని జోస్యం చెప్పారు. ఆయన ఇంకొక ఆయన సినీ యాక్టరు అయ్యాడు. అప్పుడు ఆయనే ఈ తిరుపతి నాగరాజు ఇన్ఛార్జి తీసుకున్నాడు, నీళ్ళు తోలినాడు, బాగానే చేశాడు. కానీ తిరుపతికి ఏ పని ముఖ్యమైన పని చేసినలా. చంద్రబాబు గారు భూమి ఇచ్చాడు, మేము కాదనలా. దాన్ని కొంత అమౌంట్ తుడాకి కలెక్టర్ తరపున తుడాకేశారు. తుడాలో 4 కమ్ములుగా నిలబెట్టి దాన్ని వదిలేశారు. ఎక్స్ఎమ్మెల్యే మోహన్ గారి పంచన చేరినాడు. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే మోహన్ గారికి రాజకీయ జీవితమే లేకుండా పోయింది. ఆ తర్వాత ఒక రైలు ఇంజిన్ గుర్తుతో సినిమా హీరో చిరంజీవి గారు వచ్చారు. నేను నీళ్లు తోలినాను, రోడ్లు వేసినాను, అవి చేసినాను అంటూ ఆయన పంచన చేరినాడు. పాపం 3 సంవత్సరాలు తిరగకముందే మన చిరంజీవి గారు కేంద్రానికి వెళ్ళిపోయినాడు, పార్టీ మార్చేసినాడు. ఈరోజు రాజకీయ జీవితం లేదు. ఆ తర్వాత చెదలవాడ కృష్ణమూర్తి గారు పంచం చేరినాడు. పార్టీలో తిప్పి వాళ్ళు పదవులు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఆఖరి నెట్టేతను ముంచేసి ఆయన పాటికి ఆయన పదవిని కాపాడుకునే దాని కోసం కూటమిలో చేరి ఇప్పుడు సీట్ ఇస్తానని చెప్పిన వాళ్ళు సీట్ లేకుండా తప్పించుకుని తిరిగిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి పిఠాపురంలో గెలవాలంటే కూడా ఆయనకే నమ్మకం లేక మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా జరిగింది. మీరు దయచేసి మీరు గెలిపించండి అని ఒక వేడుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దిగజారిపోయినాడు.